నేను మీ కరుణ. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో ఏంటో థంబ్‌నెయిల్ చూసినప్పుడు మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది కదా! మా స్ట్రీట్‌లో ఉండే ఫ్యామిలీస్‌తో కలిసి పిక్నిక్‌కి శివాజీ పార్క్‌కి వెళ్ళాను. మేమందరం శివాజీ పార్క్‌కి వచ్చేసాము. ఇది పార్క్ బయటనమాట. మేము రాజు అన్నయ్య, ప్రియా వదిన, సుజాత కోసం వెయిట్ చేస్తున్నాము. అన్నయ్య వాళ్ళు కూడా వచ్చేసారు. మేమందరం కలిసి పార్క్ లోపలికి వెళ్తున్నాం. ఇది శివాజీ పార్క్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. మా దగ్గర ఆల్రెడీ పిక్నిక్‌కి సంబంధించిన కూపన్స్ ఉన్నాయండి. ఆ కూపన్స్ ఉంటే ఎంట్రన్స్ టికెట్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. సో, ఆ కూపన్స్ ఇక్కడ చూపించి మేము లోపలికి వెళ్తున్నాం. పార్క్ లోపలికి వెళ్ళగానే మీకు ఎంట్రన్స్‌లో ఇలా కనిపిస్తుందండి. ఈ పిల్లర్స్ మధ్యలో చాలా మంది ఫొటోస్ తీసుకుంటారు. ఈ పార్క్ ఫోటో షూట్స్‌కి బాగా ఫేమస్ అండి. ఇక్కడ ఒక పాపకి హాఫ్ సారీ ఫంక్షన్ కోసం ఫోటోషూట్ చేస్తున్నారు. వీళ్ళు కూడా మాలాగే పిక్నిక్ కి వచ్చిన ఫ్యామిలీ అన్నమాట. పిక్నిక్ కి వచ్చిన వారి కోసం ఇక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్లన్నీ చేసింది ఇక్కడ మీకు బ్యానర్ లో కనిపిస్తున్నారు కదా, వీళ్ళేనండి. పిక్నిక్ కి వెళ్ళిన మేమందరం ఇలా ఒక చోట కూర్చున్నాము. ఇలా కూర్చున్నామో లేదో మా వాళ్ళందరూ హౌసీ ఆడడం స్టార్ట్ చేసేశారు. పార్క్ లోపలికి వచ్చిన తరువాత రైట్ సైడ్ లో ఇక్కడ మీకు ఒక రూమ్ కనిపిస్తుందండి. ఈ రూమ్ దేనికోసం అంటే ఫోటోషూట్స్ కి వచ్చినప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకోవాలి అనుకునే వారి కోసం ఈ రూమ్ బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఇవన్నీ కూడా పిల్లల ఫస్ట్ బర్త్డే ఫోటోషూట్ లో బాగా యూజ్ అవుతాయి. ఇవి ఎప్పుడు కూడా ఈ పార్క్ లో మనకి అవైలబుల్ లో ఉంటాయి. నేనైతే పిల్లల ఫస్ట్ బర్త్డే ఫోటోషూట్ కి ఈ పార్క్ చాలా బెస్ట్ ప్లేస్ అని చెప్తాను. మా చక్రి అల్లుడి ఫస్ట్ బర్త్డే ఫోటోషూట్ కూడా ఈ పార్క్ లోనే జరిగింది. ఇక్కడ మీకు ఫౌంటైన్ ప్లాజా అని కనిపిస్తుంది కదా, ఇది వదిన వాళ్ళందరూ కూర్చున్నారు, భోజనాలు కూడా అరేంజ్ చేశారు. ఆ ప్లేస్ కి బ్యాక్ సైడ్ లో ఉంటుంది. ఆఫ్టర్నూన్ కాబట్టి వాటర్ ఫ్లోటింగ్ లేదు. ఈవినింగ్ ఈ ఫౌంటైన్ ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. ఈ ఫౌంటైన్ దగ్గర ఛత్రపతి శివాజీ స్టాచ్యూ ఒకటి ఉంటుందండి. పార్క్ మొత్తానికి ఈ ప్లేస్ హైలైట్ అని చెప్పొచ్చు. వదిన వాళ్ళు చాలా సీరియస్ గా హౌసీ ఆడేస్తున్నారు. ఇంకా ఇక్కడేమో కొన్ని గేమ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్యానర్ వేరే వాళ్ళకి సంబంధించిందండి. మేము పిక్నిక్ కి వెళ్ళిన రోజే వేరే వాళ్ళు కూడా ఈ పార్క్ లో పిక్నిక్ అరేంజ్ చేసుకున్నారు. సో వాళ్ళకి సంబంధించిన బ్యానరే మీకు చూపించాను. వాళ్ళు కూడా ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేసుకున్నారు. వేరే వాళ్ళు భోజనాలు ఏర్పాటు చేసుకున్నారు అని చెప్పాను కదండి. ఆ ప్లేస్ కి రైట్ సైడ్ లో పిల్లలు ఆడుకోవడానికి కావాల్సిన ప్రతిదీ కూడా మనకి అవైలబుల్ లో ఉంటుంది. పిల్లలు ఆడుకునే ప్లేస్ దగ్గర ఉన్న ఈ స్టెప్స్ ఎక్కి కొంచెం ముందుకు వెళ్తే శివాజీ స్టాచ్యూ బ్యాక్ సైడ్ కి వెళ్తాము. భోజనాలు స్టార్ట్ చేసేసారండి. ఐటమ్స్ అన్ని కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి. ప్రియా వదిన, సాయి వీళ్ళందరూ కూడా ఇక్కడ భోజనం చేస్తున్నారు. పిక్నిక్ కి ఎంత మంది వచ్చారో చూసారా. ఇక్కడ ఒక బాబుకి ఫస్ట్ బర్త్డే ఫోటోషూట్ జరుగుతుంది. ఇది పార్క్ ఎంట్రన్స్ లో మీకు పిల్లర్స్ చూపించాను కదా, ఆ ప్లేస్ అన్నమాట. ఇక్కడ చాలా ఫొటోస్ తీసుకుంటారు అని చెప్పాను కదా. ఇక్కడ కూడా ఒక జంట ఫొటోస్ తీసుకుంటున్నారు చూడండి. ఈవినింగ్ టైం అయ్యేసరికి కాలేజ్ స్టూడెంట్స్ కూడా వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈవినింగ్ టైంలో వాటర్ తో ఈ ఫౌంటైన్ ఎలా ఉంటుందో చూపిస్తాను అన్నాను కదా, చూసారు కదండి ఎంత బాగుందో. శివాజీ స్టాట్యూ దగ్గర అయితే ఇంకా చాలా బాగుందండి. ఒక్క పిక్ తీసుకోవడానికి కూడా చాలా సేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. అంత బాగుందన్నమాట. ఇక్కడ చెర్రీ, లక్కీ, మా చక్రి అల్లుడు, చెర్రీ ఫ్రెండ్ సూర్య, మణి వీళ్ళందరూ కూడా చాలా సేపు ఆడుకున్నారు. పిక్నిక్ అరేంజ్ చేసిన వీళ్ళే కొన్ని డాన్స్ ప్రోగ్రామ్స్, గేమ్స్ కూడా కండక్ట్ చేశారు. సాయి కూడా డాన్స్ చేసింది. సుజాత మ్యూజికల్ చైర్ లో విన్ అయింది. సో గిఫ్ట్ ఇచ్చారు. పిక్నిక్ లో ఫుల్ గా ఎంజాయ్ చేసిన తర్వాత మేమింకా ఇంటికి రిటర్న్ అయిపోయాము. చూసారు కదండి, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఎంటర్టైనింగ్ వ్లాగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది మీ కరుణ. అంతవరకు చూస్తూనే ఉండండి యువర్స్ కరుణ. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ టుడే. బై బై.